ఇప్పుడు మనకు ఆర్డీఎస్ ప్రాజెక్టుకు 15.9 టీఎంసీల నీళ్లు రావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు తుమ్మిళ్ళ లిఫ్ట్ పెట్టి కనీసం 50,000 ఎకరాల కన్నా నీళ్ళు వచ్చేటట్టు చేసిండ్రు. నువ్వు నిన్నటి మీటింగ్లో కేంద్ర మంత్రితోని మాకు ఆర్డీఎస్కు ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 15.9 టీఎంసీలు రావడం లేదు అని చెప్పి ఏదైనా స్పష్టమైన హామీ తీసుకున్నావా చెప్పు నువ్వు ప్రజలకు. లేదు, తుంగభద్ర మీద ఇలా కర్ణాటక కురిడి అనే ఒక ప్రాజెక్టు 2 టీఎంసీల ప్రాజెక్టు కడతా ఉంది. చిక్కాలపరివి అని 2.5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కడతా ఉన్నారు. చిక్కాల మంచి అని 5 టీఎంసీల బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడుతున్నారు. అంటే ఇవి ఒక 9.5 టీఎంసీలు. ఈ 9.5 టీఎంసీలతో 3 బ్యారేజీలు ఈరోజు కడతా ఉంటే దీన్ని ఏమన్నా అడ్డుకోవడానికి, దీనివల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి నువ్వేమన్నా స్పష్టమైన హామీ పొందినవా చెప్పు నువ్వు. ఆర్డీఎస్కు 15.9 పక్కా ఇస్తామని కానీ, కర్ణాటక అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు నిలిపివేస్తామని ఏదైనా స్పష్టమైన హామీ మీరేమన్నా సిఆర్ పాటిల్ గారి నుంచి పొందినరా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటూ చాలా అద్భుతం జరిగింది. ఏం అద్భుతం? నువ్వు ఇలా ఒకవైపు తుంగభద్ర మీద అటు ఆంధ్రప్రదేశ్ ఇటు కర్ణాటక 2 ప్రాజెక్టులు కడుతున్నారు. అవి కాకుండా 3 బ్యారేజీలు కడుతున్నారు. ఇలా కర్ణాటక గవర్నమెంట్ మనకు ఒక లెటర్ రాసింది. కర్ణాటక గవర్నమెంట్ రాసినటువంటి లెటరు కొంత నువ్వు కర్ణాటకతో కుమ్మక్కైనవనేటువంటి ఆందోళన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతా ఉంది. ఏం రాసింది? ఇది కర్ణాటక ప్రభుత్వం తెలంగాణకు రాసినటువంటి లేఖ. ఈ లేఖలో కర్ణాటక తెలంగాణను ఏం కోరుతుంది అంటే, ఫర్దర్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ ఆఫ్ కర్ణాటక ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నాట్ టు పెరిస్పిరేట్ the matter with any comments, observation to the concerned authorities, Government of India, in respect of the projects of Karnataka. మేము కట్టుకుంటున్న ప్రాజెక్టులు చిక్కల మంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్, చిక్కల పరివి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ అక్రాస్ తుంగభద్ర రివర్. మేము తుంగభద్ర రివర్ మీద ఈ 2 ప్రాజెక్టులు కట్టుకుంటున్నాము. వీటికి మీరు ఎలాంటి అడ్డంకులు చెప్పొద్దు. మీరు ఏ అడ్డంకులేవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవద్దు. మీరు సప్పుడే కుండుండ్రి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి రాసిన లేఖ. దీనికి మీరు ఏం రెస్పాన్స్ ఇచ్చిండ్రు? నిజంగానే ఇప్పుడు నాకు ఎందుకు ఇది నిజం అనిపిస్తుంది అంటే, ఇప్పుడు సంవత్సరం అయింది ఈ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యి. ఈ కురిడి కానీ, చిక్కల పరివి కానీ, చిక్కల మంచి కానీ, ఈ 3 ప్రాజెక్టులు కర్ణాటక స్టార్ట్ చేసి దాదాపు కురివి అయితే సగం పని అయిపోయింది కురిడి. ఈ 2 బ్యారేజీలు కూడా ఇలా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ కూడా చెప్పలే. కనీసం ఇది ఎట్లా కడతారు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేఆర్ఎంబీకి కానీ, కర్ణాటకకు కానీ దీనివల్ల మా తెలంగాణకు నష్టం జరుగుతుంది, దీన్ని ఎలా కడతారు అని చెప్పి ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేయలే. అంటే మీకు కర్ణాటక ఈ ఉత్తరం రాసింది సపోర్ట్ చేయకుండ్రి అని. కర్ణాటక రాసినట్టే మీ చీకటి ఒప్పందం ఏంది, మీరు సపోర్ట్ చేయకుండా ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ 35 టీఎంసీలతోని నవేలి రిజర్వాయర్ కట్టినా ఈ 9.5 టీఎంసీలతో ఈ 3 ప్రాజెక్టులు నిర్మిస్తే దాదాపు మనకు ఎంత నష్టము? 45 టీఎంసీలు. రేపు ఆర్డీఎస్కు మనకి ఇప్పటికే 15.9లో 5 కూడా రావట్లేదు. అంతేకాదు రేపు తుంగభద్ర నీళ్లు శ్రీశైలంలోకి రావాలి. పైన ఈ నీళ్ళన్నీ ఆగితే రేపు శ్రీశైలంకు ఫ్లో తగ్గితే రేపు శ్రీశైలం మీద ఆధారపడ్డ కల్వకుర్తి ఎఫెక్ట్ అవుతుంది. మనం కట్టుకుంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ నష్టం జరుగుతున్నాయని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సడి సప్పుడు లేకుండా ఉన్నది అని ఇలా ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము.